ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని స్పీకర్ అయ్యన్న మండిపడ్డారు. ప్రజాస్వామ్యం గురించి అసలు జగన్ కు తెలుసా అని అయ్యన్న ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగాయి. నేను స్పీకర్గా వాళ్ళు మాట్లాడకూడదు, అది మాట్లాడుతున్నాను. స్పీకర్ స్థానంలో ఉన్నా కూడా మాట్లాడదు. ఎన్ని అరాచకాలు జరిగాయండి. నేను ఎలక్షను ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దౌర్జన్యంగా ప్రభుత్వం చేస్తున్నారు. దౌర్జన్యం చేస్తే నేను కూడా సమర్థించను. కానీ ఆ రోజు ఎన్నికల్లో ఈ ప్రభుత్వంలో ఎన్ని ఎన్నికలు జరిగాయి. పంచాయతీ ఎన్నికల నుంచి, జడ్పీటీసీ ఎన్నికల నుంచి, ఎంపీటీసీ ఎన్నికల్లో అసలు నామినేషన్ వేయడానికి అవకాశం లేదు కదా. నామినేషన్ వేసి చేయడానికి వచ్చిన వాళ్ళు తరిమిదాన్ని కొట్టలేదా మీరు? అంచేది మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకు లేదండి అని చెప్పి మీ ద్వారా మనం చేస్తున్నానండి. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాం. ఒక్క విషయం చెప్పి ముగిస్తానండి. ఇంకో సబ్జెక్ట్ ఉంది. పులివెందులలో ఎప్పుడన్నా నీ నామినేషన్ పడ్డాయా? అసలు నామినేషన్ వేయించారా మీరు? ఎవరైనా నామినేషన్ అయితే ఒప్పుకున్నారా? తరిమి కొట్టారు. ఇవే 11 నామినేషన్ పడ్డాయి. అది ప్రజాస్వామ్యం. అదండి ప్రజాస్వామ్యం. నామినేషన్ ఎవరు వేసుకోండి, ఫ్రీగా వేసుకోమని చెప్పాం. 11 నామినేషన్ పడ్డాయి. ఎప్పుడైనా పులివెందుల ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో పులివెందులలో నామినేషన్ పడ్డాయండి? ఎవరైనా నామినేషన్ వేయించారా మీరు? విధి నుంచి ఆప్ చేయలేదు మీరు ప్రజాస్వామ్యం.